తెలంగాణ ఎగసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు తన శాఖల కొలువు చేసే అధికారులను క్రమశిక్షణలో పెట్టేదాకా నిద్ర వేటటే లేడు కదా. సర్కారు ఉద్యోగుల సమయపాలనను భంగం చేసేందుకు గట్టిగానే కంకణం కట్టుకున్నట్టు కొడుతుండు. మొన్న 2 వారాల కిందేమో సిటీలో ఉన్న మార్క్ఫెడ్ ఆఫీస్ను ఆకస్మికంగా తనిఖీ చేసి టైంకు రాని ఉద్యోగుల మీద చర్యలు తీసుకోర్రి అని చెప్పిండు. ఇక నిన్న ఆయిల్ ఫెడ్ ఆఫీస్కు పోయిండు. మరి ఆడేమైందో కథ. పట్నం బషీర్బాగ్లో ఉన్న సర్కార్ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ఆఫీస్ ఇది. అంటే రాష్ట్రంలో నూనె ఉత్పత్తి చేసే పంటలు, పంట దిగుబడులు, దిద్దుబాటు చర్యలను చూసుకునే ఆయిల్ ఫెడ్ శాఖ ఆఫీసులన్నిటికీ పెద్ద ఆఫీస్ అన్నట్టు. మరి ఇంజన్ చక్కగా తొవ్వల పడితేనే ఎనుకున్న రైలు డబ్బాలు చక్కగా వస్తాయి కాబట్టి హెడ్ ఆఫీస్లో డ్యూటీ చేసేటోళ్ళంతా టైంకు ఆఫీస్కు వస్తున్నారా, ఏమన్నా పని ఎలుగబెడుతున్నారా లేదా అని చెప్ప పెట్టకుండా మబ్బుల 10 గొట్టంగా ఆఫీస్కి వచ్చిండు మంత్రి తుమ్మల సారు. గంత పొద్దుగాల మంత్రి గారు వస్తారని కలగంటారా? షిరా మామూలు అన్నట్టు సగం మంది అన్న ఆఫీస్కు హాజరు కాలేదు అప్పటికి కూడా. మొత్తం తిరిగి చూసినా పట్టుమని 10 మంది కూడా రాలే ఆఫీస్కు. మరి ఏంది కథ, మొత్తం ఎంతమంది ఉన్నారు అని ఆయిల్ ఫెడ్ ఎండి శంకరయ్య సార్ను కూర్చోబెట్టి అడిగిండు. ఇన్నరా 40 మంది చేస్తారట ఈ ఆఫీస్లో. కానీ టైం పొద్దుగాల 11 కావస్తున్నా 10 మంది రాలే. అయినా ఏం పడిపోయిందని? చెప్పులు మనవి కాదు, గొంగడి మనది కాదు. టైంకు మన జీతం మన అకౌంట్లో పడితే చాలు. ఆఫీస్కు టైంకు పోతే మనం సర్కారు ఉద్యోగులం ఎట్లయితాం బై అనుకుంటున్నట్టుర్రు. ఇట్లా ఇంకోసారి రిపీట్ అయితే బాగుండదు. ఇప్పుడు రానోళ్ళ మీద చర్యలు తీసుకోమని వార్నింగ్ ఇచ్చి పోయిందట. మొన్న 15 రోజుల కిందట మార్క్ఫెడ్ ఆఫీస్కి పోయినా ఇదే కథ ఉండే. ఇప్పుడు ఆయిల్ ఫెడ్ ఆఫీస్లో సేమ్ సీన్. ఆఫీసులు మారుతున్నాయి కానీ పద్ధతులు మాత్రం మార్చుకుంటలేరు. మంత్రి గారు నిమ్మలంగా చెప్తున్నా లైట్ తీసుకుంటున్నారేమో. చనువు ఇచ్చిండు కదా అని సంకనెక్కి కూర్చుంటే తర్వాత చినిగిపోయే ఛాన్స్ ఉంటది పైలం మరి అని మంత్రి గారు చుట్టూన్న వాళ్ళు చెప్పిపోయారట. జిల్లాల వారికి ఎంతమంది ఉంటారు? 40,000 రైతులు దాకా.